హలో బిజీ మైండ్స్, వెల్కమ్ టు ఓసిడి సిరీస్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామంది మన పిల్లలు పర్ఫెక్ట్గా ఉంటే మనం ప్రౌడ్గా చెప్పుకుంటూ ఉంటాం. మా పిల్లలు చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు, మా పిల్లలు చాలా పర్ఫెక్ట్గా చదువుకుంటారు, అండ్ వి ఆల్వేస్ సీ ఫర్ పర్ఫెక్షనిజం. ఓకే, పర్ఫెక్ట్గా ఉండడం బ్యూటిఫుల్ థింగ్, బట్ వాట్ ఐ సే అనదర్ సైడ్ ఆఫ్ పర్ఫెక్షనిజం కూడా ఉంది. ఏంటి అంటే పిల్లలు ఎవరైతే ఓవర్ పర్ఫెక్ట్గా ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటారో, రీసెంట్ రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తుందంటే అలాంటి పిల్లలకి ఓసిడి వచ్చే రిస్క్ అనేది 2 times పెరిగింది అని చెప్తున్నారు. ఎందుకలా అంటారా? సైకాలజీలో పర్ఫెక్షనిజంని 2 waysలో చూస్తాం. వన్ ఇస్ అడాప్టివ్ పర్ఫెక్షనిజం అండ్ సెకండ్ వన్ ఇస్ మాలడప్టివ్ పర్ఫెక్షనిజం. అడాప్టివ్ పర్ఫెక్షనిజం అంటే ఈ పిల్లలు ఎలా అంటారు, మనం ఇంకా బెటర్గా అవ్వడానికి, పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేస్తారు. మిస్టేక్స్ అన్నీ చేసినప్పుడు మిస్టేక్స్ నుంచి ఏదో నేర్చుకొని ఇంకా పర్ఫెక్ట్గా అవ్వాలి అని ట్రై చేస్తారు. అండ్ అన్ని సిచ్యువేషన్స్లో కొంచెం అడాప్ట్ అవుతూ ఉంటారు, మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ మాలడప్టివ్ పర్ఫెక్షనిజం ఎలా అంటే పర్ఫెక్ట్గానే ఉండాలి, పర్ఫెక్ట్గా లేకపోతే వేస్ట్, టోటల్ వేస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ అన్న ఫీలింగ్లోనే ఉంటారు. అండ్ వీళ్ళు ఎప్పుడు చూసినా ప్రతి సిచ్యువేషన్ వీళ్ళ కంట్రోల్లోనే ఉండాలి అని ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రతిదీ రీడూ చేస్తూనే ఉంటారు. హోంవర్క్ రాస్తారు, మళ్ళీ రాస్తారు, మళ్ళీ రాస్తారు, మళ్ళీ రాస్తారు, అరేంజ్ చేస్తారు, రాస్తారు. ఏమన్నా డోర్ అవి చెక్ చేశారా, మళ్ళీ రీచెక్ చేస్తూనే ఉంటారు. ఏ పనైనా రీడూ చేయడం వాళ్ళకి అలవాటుగా అయిపోతుంది. అండ్ వీళ్ళలో ఒక స్పెషల్ ఆర్ అనదర్ సైన్ ఏంటి అంటే జస్ట్ రైట్ మీద బుక్ 90 degreesలో పెడితే ఆ బుక్ అలానే ఉండాలి అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంటూనే ఉంటుంది. సో బేసిక్గా ఈ పర్ఫెక్షనిజం ఏంటి అంటే పర్ఫెక్ట్గా ఉండాలి అనేది కాకుండా పర్ఫెక్ట్గా ఉండకపోతే ఏంటి అన్న ఫియర్ వాళ్ళని పర్ఫెక్ట్గా ఉండడానికి పుష్ చేస్తూ ఉంటుంది. ఆ టెన్షన్, యాంగ్జైటీ వాళ్ళ బ్రెయిన్లో ఉంటూనే ఉంటుంది. ఆ టెన్షన్, యాంగ్జైటీ తగ్గించుకోవడానికి వాళ్ళ ఆ పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. దిస్ విల్ లీడ్ టు ఓసిడి అట్ అ పాయింట్. పర్ఫెక్షన్గా ఉంటేనే ఓసిడి అని నేను చెప్పడం లేదు, పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేస్తేనే ఓసిడి వచ్చేస్తుంది అని కూడా చెప్పలేదు. కానీ అలాంటి ఫియర్ బేస్డ్ పర్ఫెక్షనిజం ఉంటే ఓసిడి డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది అంటున్నాను. అది రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి. అండ్ ఎందుకు, వై, ఎలాంటి పనులు వాళ్ళను ఓవర్ పర్ఫెక్ట్గా లేకపోతే వేస్ట్ అనుకునేలా చేస్తున్నాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వెయిట్ ఫర్ పార్ట్ 2.